పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మహాలక్ష్మమ్మ అమ్మవారి కొలుపుల సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎరపతినేనికి ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఎరపతినేని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ మహాలక్ష్మమ్మ అమ్మవారి దయ వల్ల మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈ 5 సంవత్సరాలు మన పరిపాలనలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఎరపతినేని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాచేపల్లి నాగమ్మ అమ్మవారి దేవస్థాన కమిటీ తరఫున దాచేపల్లి గ్రామ నమస్కారం. దాచేపల్లి శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి కొలుపులు మహోత్సవంలో ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారి దయతో, అమ్మవారి చల్లని ఆశీస్సులతోని దాచేపల్లి పట్టణం కానీ లేకపోతే మన పల్నాడు ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అభివృద్ధి జరగాలి, అందరూ కూడా కుటుంబాలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కూడా అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహోత్సవం చాలా కన్నుల పండుగగా దాచేపల్లి పట్టణంలో జరుగుతూ ఉంది. దీనికి హాజరైన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, రైతాంగం కూడా చూస్తే అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి మంచిగా పంటలు పండాలి, అదేవిధంగా అందరు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, దానికి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు గౌరవించుకుంటూ మనం ముందుకు నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందరికీ మనం అందరం ముందుకు నడవాలన్నా, అందరం బాగుండాలన్నా ఆ అమ్మవారి ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలి. దానికి మనందరం కూడా అమ్మవారి ఆశీస్సులను ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి అందరూ కూడా కలిసిమెలిసి ఈ కన్నుల పండుగ, ఈ మహోత్సవాన్ని జరుపుకోవడంలో సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.